హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొంబాయి చట్నీ తయారు చేయటం చూపిస్తా. కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ సన్నగా జరుపుకోండి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ ఒక స్పూను, ఒక 2 టమాటాలు, చిన్నుల్లిపాయ జీలకర్ర వేసుకున్న చిన్నుల్లిపాయ కారం ఫ్రెష్గా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. శనగపిండి వాటర్లో కలుపుకోండి. తిరగమత దినుసులు తయారు చేద్దాం, చూద్దాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. ఉప్పు తక్కువ వేసుకోండి. ఇది చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు, కారం ఫ్రెష్గా చేసుకున్నాము. ఇలాంటి కారం తయారు చేసేసుకుంటే బొంబాయి చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. అన్నీ బాగా మగ్గిపోయింది. వాటర్ వస్తుంది. వాటర్ మరిగిపోయింది. శనగపిండి ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. బొంబాయి పచ్చడి తయారైంది. ట్రై చేయండి. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి.